హాయ్ మై డియర్ పిల్లలు. హాయ్. ఈరోజు మనం ఉదయాన్నే నిద్ర లేవగానే మనం చదవవలసినటువంటి శ్లోకాన్ని పిల్లలకి నేర్పుదాం. ఓకే. కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే కరమధ్యే సరస్వతి, సరస్వతి, కరమూలే కరమూలే స్థితా గౌరీ, స్థితా గౌరీ, ప్రభాతే ప్రభాతే కరదర్శనం. కరదర్శనం అంటే అర్థం ఏంటంటే నాన్న, చేయి వేళ్ళ చివర ఎవరుంటారట? లక్ష్మీదేవి ఉంటుందిట. అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. చేతి మొదట్లో గౌరీదేవి కలిగి ఉంటుంది. ఇలా పవిత్రమైనటువంటి చేతిని ఉదయాన్నే మనం దర్శిస్తున్నాము అని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. అర్థమైందా పిల్లలు? అర్థమైంది. ఒకసారి మళ్ళీ చెప్దామా? చెప్దాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.